హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని 5807. ఈరోజు రెసిపీ వచ్చేసి గారెలు చేయబోతున్నానండి. ముందుగా ఒక గ్లాసు మినప్పప్పుని నానబెట్టుకున్నాను. మామూలు మినప్పప్పు అయితే 4-6 గంటలు నానబెట్టుకోవాలి. అలాగే పొట్టు మినప్పప్పు అయితే 8 గంటల దాకా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మినప్పప్పుని వడగట్టేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా రుబ్బేసుకున్నాను. అలాగే పక్కన కడాయి పెట్టేసుకొని గారెలు మునిగేటట్టు నూనె పోసుకోవాలి. నూనె వేడైందో లేదో చూడడానికి కొద్దిగా పిండి వేసి చూస్తున్నాను. చూశారు కదా, చక్కగా నూనె వేడైపోయింది. ఇప్పుడు ఇందులో గారెలు వేసేసుకుందాము. చూస్తున్న విధంగా గారెలకి చిల్లు పెట్టుకొని చేయొచ్చు, లేదా చిల్లు లేకుండా కూడా చేయొచ్చండి. చూశారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. ఎప్పుడు గారెలు వేసేటప్పుడు చేయికి తడద్దుకుంటూ గారెలు వేస్తే కనుక చేతికి అతుక్కోకుండా నూనెలోకి చక్కగా పడిపోతాయండి. చూశారు కదా, చక్కగా కరకరలాడుతూ వచ్చేసినాయి. ఇప్పుడు ఇందాక మనం ప్లెయిన్ గారెలు వేసుకున్నాం కదా, ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. నేనైతే కరివేపాకు, అల్లం ఏమీ వేయట్లేదు. చూశారు కదా, ఇలా వేసుకోవడమే. నూనె ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి. హై ఫ్లేమ్లో ఉంటే గారెలు ఎర్రగా వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం కొద్దిగా ఇదిగా ఉంటుందండి. చూశారు కదా, ఈ విధంగా కరకరలాడుతూ వచ్చినాయి. ఇలా చేసుకుంటే గారెలు తయారైపోయినట్టే. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.